సాధారణంగా పనస చెట్టు కాండానికి కాయలు కాస్తాయి. అవి పెద్దగా అయ్యి పక్వానికి వచ్చిన తర్వాత వాటిని కోసి తింటారు. కానీ ఓ పనస చెట్టు వింత కాపు కాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పనసకాయలు కాకుండా ఏకంగా తొనలే కాసాయి ఈ చెట్టుకి. ఈ వింత ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని చింతపల్లి మండలం తమ్మంగుల పంచాయతీ మారుమూల ప్రాంతమైన గిరిజనగూడెం కిమిలిసింగులో గణేష్ అనే ఓ గిరిజన యువకుడు నివాసం ఉంటున్నాడు. అతను తన ఇంటి పెరట్లో ఓ పనస చెట్టు నాటాడు. ఏళ్లుగా ఆ పనస చెట్టు కాయలు కాస్తూ గణేష్ కు ఆదాయం తెచ్చిపెడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటుంది ఆ పనస చెట్టు. అయితే ఈ ఏడాది ఆ చెట్టు విచిత్రమైన కాపు కాసింది. ఆ చెట్టుకు కాసిన కొన్ని పనసకాయల మధ్యన నేరుగా పనస తొనలు కనిపించాయి. తొలుత అంతగా పట్టించుకొని గణేష్ ఆ తర్వాత అవి క్రమంగా పెద్దదవుతుంటే ఏమై ఉంటుందా అని పరిశీలించాడు. చూశాడు. పనస తొనలే నేరుగా కనిపిస్తుండటంతో చూసి ఆశ్చర్యపోయాడు. పనస చెట్టు కాండానికి కాసిన కాయల మధ్య ఓ కాయ పొట్టలో నుంచి విచ్చుకొని బయటకు తొనలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పనస చెట్టుకు కాయలు కాస్తాయి. చెట్టు కాండానికి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ కనిపిస్తాయి. అలా చెట్టుకు ఉన్న కాయల్లో తొనల కోసం చిన్న ఘాటు పెట్టినా సరే ఆ కాయ పెరగదు సరికదా, కుళ్ళిపోతుంది. కానీ నేరుగా ఓ కాయ విచ్చుకొని అందులో నుంచి తొనలు బయటకు వచ్చి చెట్టుకే ఆ తొనలు పెరుగుతూ ఉండటం చూసి గణేష్ ఆశ్చర్యపోయాడు. విషయం ఆ నోట ఈ నోట పాకటంతో చుట్టుపక్కల ప్రజలు ఆ వింతను చూసేందుకు గణేష్ ఇంటికి క్యూ కడుతున్నారు.